అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం అండి. డిఏ, అరియర్స్ మరియు పెండింగ్ బకాయిల గురించి అయితే చర్చ అయితే జరిగింది. సో, మరి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఉద్యోగ పెన్షనర్ల తాజా అప్డేట్ అండి. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగ సంఘాల చైర్మన్ కేతా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమావేశం అయితే జరిగింది. సో, సంఘాల జేఏసీ చైర్మన్ కేతా శ్రీనివాసరావు మాట్లాడుతూ, జేఏసీ ఆంధ్రప్రదేశ్ గౌరవ సలహాదారులుగా డాక్టర్ కాడ్రింగుల సత్యనారాయణని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందని కేతా తెలియజేశారండి. డాక్టర్ కాడ్రింగుల సత్యనారాయణ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై పోరాడుతూ గత ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొన్నారనైతే ప్రశ్నించే ఉద్యోగులను కొంతమందిని ఎన్నో చిత్రహింసలకు గురి చేశారని, ఎంతోమందిని జైలు పాలై చేశారని చెప్పేసి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిపక్షం భయపెడుతూ భయంగా బ్రతికారనైతే తెలియజేశారు. సో, అంతేకాకుండా ఆహ్, ఈ విధంగా కళ్ళుండి చూడలేని కబోదులయ్యారని, నోరుండి మాట్లాడలేని మూగవారయ్యారని, అలాగే జనబలముండి ప్రశ్నించే స్తోమత లేక అసమర్థులుగా ఉండిపోయారనైతే ఆవేదన వ్యక్తం చేశారు. సో, ఈ మేరకు ఏపీ జేఏసీ రాష్ట్ర గౌరవ సలహాదారులుగా డాక్టర్ కాడ్రింగుల సత్యనారాయణ నియామకం. వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను, శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసిన జేఏసీ ఉద్యోగులకు రావాల్సినటువంటి రాయితీలను సకాలంలో వచ్చేలా చూడాలనైతే కోరిన సమావేశం అండి ఇది. సో, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు శ్రీ ఆహ్, సభ్యులందరూ కూడా వరద బాధితుల కోసం అహర్నిశలు అహోరాత్రులు కష్టపడి పనిచేసి కంటి రెప్పలా కాపాడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ సభ్యులందరికీ కూడా జేఏసీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కేతా శ్రీనివాసరావు మాట్లాడుతూ, జేఏసీని ఆంధ్రప్రదేశ్ గౌరవ సలహాదారులుగా డాక్టర్ కాడ్రింగుల సత్యనారాయణని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని కేతా తెలియజేశారు. డాక్టర్ కాడ్రింగుల సత్యనారాయణ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై గత ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, ప్రశ్నించే ఉద్యోగులను కొంతమందిని చిత్రహింసలకు గురి చేశారని, అలాగే ఎంతోమందిని జైలు పాలు చేశారని అయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిపక్షం భయంగానే బ్రతికారని తెలియజేశారు. అంతేకాకుండా కళ్ళుండి చూడలేని కబోదులయ్యారని, నోరుండి మాట్లాడలేని మూగవాళ్ళు అయ్యారని, జనబలం ఉండి కూడా ప్రశ్నించలేని స్తోమత లేక అసమర్థులుగా ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిన పెట్టి ప్రభుత్వ పరంగా మాకు రావాల్సినటువంటి రాయితీలను మాకు సకాలంలో వచ్చేలాగా చేస్తారని మిక్కిలి దయతో ఎదురు చూస్తున్నామని అయితే ఆయన కోరారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్‌జీఏ కూటమి ఉన్నది కనుక మా ఉద్యోగుల సమస్యలను అనగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఓపీఎస్ విధానాన్ని అమలు జరిగేలా కేంద్రంతో చర్చలు జరిపి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నామని ఆయన అన్నారు. 12వ పీఆర్సీ నివేదిక వచ్చే లోపల మెరుగైన ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఎల్ డిఆర్‌లను ఇవ్వాలని చెప్పేసి, జీపీఎఫ్ లోన్‌లు ఇప్పించాలని, డీఏ అరియర్స్, అలాగే సరెండర్ లీవ్స్, పండగ అడ్వాన్స్‌లు ఇప్పించేలాగా చేయాలనైతే రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతూ ఆయన సభాముఖంగా కోరారు. ఇక ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి వారి సర్వీస్‌ను విద్యార్హతను బట్టి రెగ్యులర్ చేయాలనైతే కోరారు. ఉద్యోగుల మీద రాజకీయ నాయకులంతా కక్ష సాధింపు లేకుండా చూడాలనైతే కోరామనైతే ఆయన అన్నారు. అదేవిధంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అనగా మండల స్థాయి అధికారులు, అలాగే డివిజనల్ స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారుల పోస్టులను సీనియారిటీని బట్టి వారికి ప్రమోషన్ కల్పించాలని అయితే
ఇక అడ్డుదారుల్లో వచ్చినటువంటి అధికారులు వారి యొక్క సొంత స్థానాలకు బదిలీ చేయాలని డాక్టర్ కాట్రింగుల సత్యనారాయణ అయితే ఈ సందర్భంగా కోరడం జరిగింది.